నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ। వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ వేస్తున్న రాజకీయ అడుగులు ఏపీలో ఆయన సోదరి షర్మిలకు షాక్ ఇస్తున్నాయి। కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని, కాంగ్రెస్ పార్టీని బలపరిస్తే ఆటోమేటిక్ గా వైసీపీ బలహీనపడుతుందని షర్మిల అంచనా వేసుకున్నారు। ఎన్నికల తరువాత కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు షర్మిలను ఢిల్లీకి పిలిచి మాట్లాడారు। ఆ సమయంలో జగన్ కాంగ్రెస్ దగ్గరైతే ఏం చేద్దామని ప్రశ్నించినట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది। జగన్ మళ్ళీ ఇండియా కూటమిలో చేరినా కాంగ్రెస్ కు దగ్గరైన షర్మిలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పి పంపించారని అనుకున్నారు। అందుకే షర్మిల ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత కాంగ్రెస్ సముద్రమని పిల్లకాలువని కాంగ్రెస్ లో చేరాల్సిందేనని ప్రకటించారు। ఎప్పటికైనా జగన్ కాంగ్రెస్ పంచన చేరాల్సిందేనని ఆమె అప్పట్లోనే తేల్చారు। కానీ ఇంత వేగంగా పరిణామాలు ఉంటాయని షర్మిల కూడా ఊహించుకున్నారు। కాంగ్రెస్ ఎంత బలపడితే అంత నష్టం వైసీపీకే। కాంగ్రెస్ దగ్గరవుతున్న సంకేతాలను జగన్ పంపడం వెనుక ఇదే సీక్రెట్ ఉందనుకుంటున్నారు। తాను కాంగ్రెస్ నీడలోనే ఉన్నానన్న సంకేతాలను ఢిల్లీ ధర్నా ద్వారా ప్రజలకు పంపారు। ఓవైపు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల జగన్ వైఎస్ జీవితాంతం వ్యతిరేకించిన బీజేపీకి అండగా ఉంటున్నారని, ముస్లిం దళితులను మోసం చేస్తున్నారని నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు। అయితే గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంక్ కొంత షర్మిలకు వెళ్లింది। ముఖ్యంగా రాయలసీమలో అంత ఘోరంగా ఓడిపోవడానికి కాంగ్రెస్ కూడా ఓ కారణం। వచ్చే రోజుల్లో షర్మిల మరింత దూకుడుగా రాజకీయం చేసి ఓట్ బ్యాంక్ పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది। షర్మిల ఎంత బలపడితే వైసీపీ అంత బలహీనపడుతుంది। వచ్చే ఎన్నికల నాటికి ఏపీ కాంగ్రెస్ 10% ఓట్లు తెచ్చుకుంటే జగన్ ఓట్ బ్యాంక్ 30%కి పడిపోతుంది। అప్పుడు ఇప్పుడు వచ్చినన్ని సీట్లు కూడా రాకపోవచ్చు। ఇక షర్మిల రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది। జగన్ ఢిల్లీ ధర్నాను హడావిడిగా ప్రకటించడం, దానికి ఇండియా కూటమి నేతలంతా పోలోమంటూ రావటం వెనుక ఓ ప్రణాళిక ఉందని ఎవరికైనా అర్థమవుతుంది। ఈ పరిణామాలు ఇప్పుడు షర్మిలకు ఇబ్బందే। ఆమె జగన్ పై విమర్శలు కొనసాగించవచ్చు, కానీ జగన్ కి దగ్గరవుతున్నారు కాబట్టి షర్మిలను ప్రోత్సహించాలా లేదా అన్న దానిపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది। ఇక జగన్ చాలా వేగంగా నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తుంది। ఇప్పుడు షర్మిల ప్లాన్ బి ఆలోచించుకోవాల్సి ఉంది। కాంగ్రెస్ ను బతికించాలని షర్మిల ఆ పార్టీలో చేరలేదు, రాజకీయ అనివార్యతల కారణంగానే చేరారు। ఇక రాజకీయంగా తాను సస్టైన్ కావాలంటే కాంగ్రెస్ అండ ఉండాల్సిందేననుకున్నారు। ఆమె రాజకీయాలపై దూకుడుగా ఉండటానికి కారణం జగనే। ఇప్పుడు ఆ జగనే మరోసారి ఆమె నిర్వీర్యం చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారని అనుకోవచ్చు। అన్నతో షర్మిల రాజీ పడతారా లేదా కాంగ్రెస్ కు తానే దగ్గరవ్వాలంటే షర్మిలకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలన్నది జగన్ రెడ్డి మొదటి షరతుగా ఉన్నది। ఎందుకంటే ఏపీలో వైసీపీ ఓట్ బ్యాంకు షర్మిలనే ప్రధాన ముప్పు। ఈ విషయం గ్రహించినంత అమాయక రాజకీయ నాయకురాలు షర్మిల కాదనుకోవచ్చు। అందుకే జగన్ ఢిల్లీకి వెళ్లక ముందే ఇద్దరు వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన హత్య కేసు పేరుతో ఢిల్లీలో ధర్నా చేయడానికి వెళ్లారని ఆరోపించారు। అయితే ఇండియా కూటమితో ఆయన ముందే ఒప్పందం చేసుకున్నారని కాస్త ఆలస్యంగా గ్రహించారని అంటున్నారు। ఇప్పుడు షర్మిల మరోసారి క్రాస్ రోడ్లో నిలబడినట్లయింది। ఆమె తీసుకునే నిర్ణయం కీలకం కానుంది। చెల్లితో రాజీ చేసుకోవడానికి జగన్ రెడీ అయితే ఆ ఫార్ములా షర్మిలకు ఓకే అయితే సమస్య ఉండదు। కానీ షర్మిల రాజకీయంగా ఎదగాలనుకుంటే ప్లాన్ బిని అమలు చేసుకునే అవకాశం ఉంది।